మహేష్ బాబుతో సినిమాలు చేయాలని అందరి డైరెక్టర్లకి ఉంటుంది. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్లు మహేష్ ని దృష్టిలో పెట్టుకొని కథలు రెడీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా మహేష్ తో సినిమా చేయాలని అనుకున్నారు. గబ్బర్ సింగ్ హిట్ తో హరీష్ కి ఇండస్ట్రీలో అన్ని తలుపులు తెరుచుకున్నాయి. దీంతో ఆయన కథకు వినడానికి అందరూ ఆసక్తి చూపారు. ఆ సమయంలోనే మహేష్ తో సినిమా అనుకున్నారు, కానీ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం వీరి కాంబో పైన మళ్లీ చర్చ మొదలైంది. దీనిపై డైరెక్టర్ హరీష్ ఏం చెప్పారు? ఇంతకీ హరీష్ మహేష్ కాంబో ఉంటుందా లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలకి ఎప్పటికీ చరిత్రలో ఒక స్థానం మిగిలుంటుంది. ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అయితే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అంటే మహేష్ బాబు నటించిన పోకిరి అని చెప్పాలి. ఈ సినిమాని పూరి జగన్నాథ్ డిజైన్ చేసిన విధానం వేరే లెవెల్ అని చెప్పాలి. కమర్షియల్ సినిమాకి అసలైన అర్థం చూపించిన సినిమా పోకిరి. ఈ సినిమా అప్పట్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల విషయానికొస్తే పోకిరి సినిమా మొదటి వరుసలో ఉంటుంది. అదేవిధంగా రీసెంట్ గా ఈ సినిమాని రిలీజ్ చేసినప్పుడు కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి మణిశర్మ అందించిన మ్యూజిక్, అలానే పూరి జగన్నాథ్ టేకింగ్, సూపర్ స్టార్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇకపోతే ఈ సినిమాకి ఎప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ ఉంటుంది. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ అందించిన డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ మంచి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్. మహేష్ బాబు టైమింగ్ ని పట్టుకునే సత్తా ఆయనలో ఉంది. కాకపోతే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు. దాదాపు 3 ఏళ్లు ఈ సినిమాకే పట్టేస్తుంది. రాజమౌళి సినిమా తర్వాత హీరోల లీగ్ మొత్తం పాన్ ఇండియా చుట్టూ తిరుగుతుంది. అప్పటికి ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతానికైతే ఈ కాంబినేషన్ కుదిరే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. అయితే రామయ్య వస్తావయ్య ఫలితం హరీష్ ని వెనక్కి లాగింది. ఆయన ప్లాన్స్ అన్నీ అటు ఇటు అయిపోయాయి. అయితే ఎప్పటికైనా మహేష్ తో సినిమా చేయాలని ఉందని చెబుతున్నారు హరీష్. తాజాగా జరిగిన బచ్చన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ టాపిక్ వచ్చింది. మహేష్ బాబు గారితో పోకిరి లాంటి సినిమా తీయాలని ఉంది అని తన మనసులోని మాట బయటపెట్టారు హరీష్. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో మాట్లాడుతూ మహేష్ బాబు గారితో సినిమా చేసే అవకాశం వస్తే పోకిరి లాంటి సినిమా చేస్తానని, ఆ సినిమా తనకు టెక్స్ట్ బుక్ లాంటిదంటూ చెప్పుకొచ్చారు. ఇక పోకిరి సినిమాకు వస్తే కొన్ని రోజుల క్రితం పూరి జగన్నాథ్ మాట్లాడుతూ తనని అందరూ పోకిరి లాంటి సినిమా తీయండి అంటున్నారని తెలిపారు. దీంతో కొన్ని రోజుల తర్వాత తానొక్కడే ప్రసాద్ ల్యాబ్స్ లో కూర్చొని పోకిరి సినిమా వేసుకుని చూశానన్నారు. అయినా కూడా అసలు తానేం చేశానో పెద్దగా ఏమీ అనిపించలేదన్నారు. వాస్తవానికి పోకిరి సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందు చాలా మంది పోకిరి సినిమాను చూశారు. చూసిన వారిలో ఎక్కువ శాతం మంది ఈ సినిమా అంతగా వర్కౌట్ అయ్యేటట్లు లేదు, ఈ సినిమాలో పెద్దగా ఆడవాళ్లు లేరు, ఫ్యామిలీ సెంటిమెంట్స్ లేవు అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఈ సినిమా మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ నందుకుంది. అయితే మ్యాజిక్ అనేది ఒక్కసారి మాత్రమే క్రియేట్ అవుతుంది. మ్యాజిక్ క్రియేట్ చేయాలి అనుకుని పని మొదలు పెడితే అది వర్కౌట్ కాకపోవచ్చు. హరీష్ శంకర్కి ఉన్న టాలెంట్ కి మహేష్ బాబు డేట్స్ దొరికి సినిమా చేస్తే ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే హరీష్ శంకర్ డైలాగ్ రైటింగ్, మహేష్ బాబు డైలాగ్ డెలివరీ ఈ రెండు కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి కాంబినేషన్ లో సినిమా చేస్తే పోకిరి కైండ్ ఆఫ్ సినిమా తీయటం అనేది హరీష్ కు పెద్ద విషయమేమి కాదు. చూడాలి మరి వీరి కాంబోలో రాబోయే రోజుల్లో ఏమైనా కుదురుతుందో లేదో వేచి చూడాల్సిందే.